ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనిపించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. మరి లోతును తన కుమార్తెలను లోతు ఇంటికి వచ్చిన వారిని పాడు చేయాలని చెప్పి ఆ యొక్క ఊరి జనం చూసినప్పుడు వారి పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారందరికీ కనుమబ్బు కలుగజేయగా, అంటే స్వల్పకాలం గుడ్డితనాన్ని కలుగజేసింది ఎవరంట? దేవుని దూతలు. ఇక్కడ గుడ్డితనం అనేటువంటి చెడ్డది, కానీ మంచి కోసం అక్కడ చేసినటువంటి కార్యం అనమాట. ఇదే కార్యం ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా మరొక అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు కూడా చేయగలిగిన దేవుడు, అప్పుడు చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. ఇది జరిగినటువంటి వాస్తవ సంఘటన. మీరంతా కూడా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కన్నులుండి కూడా గుడ్డి వాళ్ళు అయ్యారు. ప్రియులు గమనించాలి. ఈ సందర్భం ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. రొమేనియా దేశానికి వెళ్ళి దైవజనులు రిచర్డ్ ఓమర్బ్రాండ్ అనేటువంటి ఆ గొప్ప సేవకుడు సువార్త ప్రకటించాలని చెప్పి భారం కలిగి ఉన్నాడు. ప్రియులు గమనించాలి. రొమేనియా దేశానికి వెళ్ళి రిచర్డ్ ఓమర్బ్రాండ్ గారు ఆ యొక్క సువార్త ప్రకటించాలని ఎంతో భారం కలిగి ఉన్నాడు. కానీ అది కమ్యూనిస్ట్ దేశం. సువార్తకు కానీ బైబిల్ కానీ అనుమతి లేనటువంటి దేశం. అటువంటి దేశం వెళ్ళి దేవుని సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి, బైబిల్ పంచాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అది కమ్యూనిస్ట్ దేశం. ఒకవేళ ఎవరైనా సువార్త ప్రకటించారని లేదా బైబిల్ కలిగి ఉన్నారని తెలిస్తే, దేవుని గురించి ప్రకటించారని తెలిస్తే కఠినమైన శిక్షలు భయంకరంగా చేస్తారు. భయంకరమైన శిక్షలు వేస్తారు. ఎలాంటి శిక్షలు వేస్తారు తెలుసా? పొడవు, వెడల్పు, ఎత్తు 4 అడుగులే ఉంటుంది గది. పైకి 4 అడుగులే ఉంటుంది, వెడల్పు 4 అడుగులే ఉంటుంది, కిందకి 4 అడుగులే, ఎటు చూసినా 4 అడుగులే. అటువంటి మాత్రమే ఉన్నటువంటి చిన్న గదిలో బంధిస్తారు. నిలబడటం కుదరదు, పడుకోవటం కుదరదు. నరకాన్ని తలపించేటువంటి ఆ గదిలో రోజులు తరబడి ఉంచుతారు. వింటున్నారా? ఎందుకని? సువార్త ప్రకటించినందుకు. ఎందుకని? ఎవరైతే సువార్త ప్రకటించారో వారికి వేసేటువంటి శిక్ష 4 అడుగులు వెడల్పు, పొడవు, ఎత్తున్నటువంటి గదిలో కొన్ని రోజులు బంధించేస్తారు. అటువంటి శిక్ష ఎవరైనా బైబిల్ కలిగి ఉన్నా సరే, సువార్తను ప్రకటించినా సరే. రిచర్డ్ ఓమర్బ్రాండ్ గారు ఎంతో ప్రార్థన చేశాడు. ఎంతో ప్రార్థనలో సిద్ధపడి ప్రార్థన సిద్ధపడుతూ ఒక పొడవాటి సూట్ కేసు వేసుకున్నాడు. ఆ సూట్ కేసు లోపల పట్టగలిగినన్ని బైబిల్ పెట్టుకున్నాడు ఆయన. వినాలి ప్రియులారా, ఆ సూట్ కేసు లోపల పట్టగలిగినటువంటి బైబిల్ని పెట్టుకున్నాడు ఆయన. ఎన్ని బైబిల్ పడితే అన్ని బైబిల్ పెట్టుకున్నారు. ఒక సూట్ కేసు నిండా బైబిల్ నింపేశాడు. రొమేనియా ఎయిర్పోర్ట్లో దిగారు. ఆ రొమేనియా ఎయిర్పోర్ట్లో దిగారు. ఏ దేశం అయితే వెళ్ళాలో వెళ్ళాడు. ఏ దేశంలో అయితే కనీసం బైబిల్ కలిగి ఉంటే కేసు అంటే ఈయన బ్యాగ్ నిండా, ఆ పెట్టి నిండా బైబిల్ పట్టుకుని అదే దేశంలో దిగాడు. పిల్లలు గమనించాలి దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు. ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడ ఏం చేస్తారు? తనిఖీ చేస్తారు. ఆ తనిఖీ చేసేటువంటి అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు. రిచర్డ్ ఓమర్బ్రాండ్ గారు, దేవా, ఎలీషా ప్రార్థన చేసినప్పుడు సిరియనుల కన్నులు మూసివేసావు కదా, ఇప్పుడు కూడా అలాంటి అద్భుతం ఒకటి జరిగించగలిగినటువంటి దేవుడు, ఇది నీ సమయం తండ్రి, ఇది నీ పని కొరకు నేను వచ్చాను తండ్రి. అలనాడు వారి కన్నులు మూసివేసిన దేవా, సొదొమ గొమొర్రా ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు వారి కన్నులు కూడా మూసివేసిన దేవా, అదే అద్భుతం ఈరోజు నువ్వు చేస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా అంటూ లోపల ప్రార్థిస్తూనే ముందుకు కదలసాగాడు. అదే విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. దేవా, అదే అద్భుతం ఈరోజు చేస్తున్నందుకు నీకు వందనాలు, అదే అద్భుతం ఈరోజు చేస్తున్నందుకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిస్తూ దేవుని కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక ఆఫీసరు అకస్మాత్తుగా రిచర్డ్ ఓమర్బ్రాండ్ గారిని చూసి ఆయన పెట్టెలను తెరిచాడు. పెట్టెలను ఓపెన్ చేశాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే దాని నిండా బైబిల్ ఉన్నాయి. అయితే ఆ ఆఫీసర్కి ఒక్క బైబిల్ కూడా కనిపించలేదంట.
ఒక్క బైబిల్ కూడా కనిపించలేదు. పెట్టి ఓపెన్ చేసాడు, కానీ ఓపెన్ చేసిన వెంటనే అతని కన్నులన్నీ కూడా మసకగా బారిపోయాయి, మసకగా కనిపించడం మొదలుపెట్టాయి. ఒకవేళ అప్పుడు ఆ అధికారి వెళ్ళి నాకు మసగ్గా కనపడుతుంది అని అన్నాడు అనుకోండి, అతడు సమస్యలు ఇరుక్కుంటాడు. ఎందుకంటే నీకు కంటి చూపు లేదు, నిన్ను ఎవరు నియమించారు ఇక్కడ ఈ ఉద్యోగంలో అని చెప్పి అతను ఉద్యోగం నుంచి తీసేస్తారు. నాకు మసగ్గా కనపడుతుంది, పెట్టలేమని కనపడలేదు అన్న మాట కానీ చెప్పాడా, అతనికి సమస్య, అతడు సమస్యలు ఇరుక్కుంటాడు. గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో అంతా చెక్ చేసినట్లుగా చేసేసేసి, అంతా చూసినట్లుగా చూసేసేసి ఆల్ ఆర్ ఓకే, యూ క్యాన్ గో, అంతా సరే మీరు వెళ్ళొచ్చు అన్నాడు. మీరు గమనించాలి. వాస్తవ సంఘటన, అంతా జరిగినటువంటి సంఘటన. అతని కన్నులు సరిగ్గా పెట్టి తెరిచేసరికి మసకబారిపోయాయి, ఏమీ కనిపించలేదు, బైబిల్ ఉన్నాయన్న సంగతి ఆయనకు తెలియటం లేదు. అలాగని బయటకు చెప్పాడా ఉద్యోగం పోతుంది. కాబట్టి ఎస్, ఆల్ ఆర్ ఓకే, యూ క్యాన్ గో, అంతా చెక్ చేసేసాం, అంతా బాగానే ఉంది, ఏ లోపం లేదు, వెళ్ళొచ్చు మీరు అన్నాడంట. ఆ బైబిల్ అన్ని దాంట్లోనే ఉన్నాయని చెప్పి పెట్టుకున్నాడు. ఆ యొక్క పెట్టెని తీసుకుని వల్ల ప్రయాణమై వెళ్ళిపోయాడు ముందుకి. హల్లెలూయా. ఆ విధంగా రిచర్డ్ డోమ్రాండ్ గారు రొమేనియాకి వెళ్ళి రహస్యంగా సువార్తను ప్రకటించి ఎన్నో ఆత్మలు సంపాదించారు. హల్లెలూయా. లోతు కాలంలో కూడా దేవుడు సొదొమ ప్రజలకు గురుడితనం కలగజేశాడు. ఆదికాండం 19:10-11 మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన మహిమ నిమిత్తం చక్కగా చూడగలిగినటువంటి ఆఫీసర్ కన్నులను కాసేపు గుడ్డివిగా చేశాడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అంటారు కదా, మరి ప్రార్థన మీ ఆయుధమైతే అద్భుతము మీ సొంతమవుతుంది. హల్లెలూయా. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందంటారు ప్రజలు. కానీ నువ్వు దేవుని బిడ్డగా ప్రార్థన నీ ఆయుధమైనట్లయితే అద్భుతాలు నీ సొంతమవుతాయి, అద్భుతాలు నీకు బానిసలవుతాయి. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యాలు నీ వెంటబడతాయి. ప్రార్థించేటువంటి వారి చుట్టూ, మరి దేవుని స్తుతించే వారి చుట్టూ, దేవుని మహింపరిచే వారి చుట్టూ వెంటబడతాయి అద్భుతాలు అనమాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన మరి స్తుతి మీ ఆయుధమైనట్లయితే అద్భుతాలు మీ సొంతమవుతాయి, మీరు స్వతంత్రించుకోగలుగుతారు. మరి ఈ మాటలు వించిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి భాగ్యం ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.